హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు డే అయితే 4:55కి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ముందరే లేచి కొంచెం ఇల్లు సర్దాను అనమాట. సో 4:45కి అలా స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ లేవడంతోనే ఇల్లు క్లీన్ చేసేస్తున్నా ఈ మధ్య. ఇంకా అంతా అయిన తర్వాత మందులు వేసుకుంటున్నాను. టైం అయితే ఆల్మోస్ట్ 6:30 అలా అవుతుందన్నమాట. 6:15 to 6:30 మధ్యలో అవుతుంది. ఈ లోపల ఏమేమి పనులు చేస్తాను అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇల్లు క్లీనింగ్ చేస్తాను, తులసమ్మ దగ్గర బయట అంతా ముగ్గులు వేసేస్తాను. అన్నీ వేసి ముఖం కడుక్కొని వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ మందులు వేసుకుంటున్నాను అనమాట. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, నాని వచ్చాడని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా రెడీ చేసేస్తున్నాను. నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం అర్లీగా లేస్తున్నాను అనమాట. అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా. ఆంటీ కూడా రావట్లేదు. నేను ఇంకొకరిని పెట్టుకోవాలి అని అనుకోవట్లేదులేండి మెయిడ్ని యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే నేను వ్యాక్యూమ్ క్లీనర్ అవి తీసుకుందామని అనుకుంటున్నాను. వ్యాక్యూమ్ క్లీనర్ ఆర్ రోబో ఏదో ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా నేను మెయిడ్ని కూడా పెట్టుకోవాలి అని అనుకోవట్లా. ఈరోజు అయితే పప్పుచారు కాస్తున్నానని చెప్పాను కదా. ఇదిగో పప్పు అయితే కడిగి ఫస్ట్ పప్పు ఒకటే ఉడకబెట్టేస్తున్నాను. ఆ తర్వాత సెపరేట్ గిన్నెలో కూరగాయ ముక్కలు అవన్నీ ఉడకబెడుతున్నాను అనమాట. నేను ఇది రీసెంట్గానే నేర్చుకున్నాను. ఇలా ఉడకబెట్టుకున్నాం అనుకోండి కొంచెం త్వరగా అయిపోతుంది. ఈ కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ పప్పులో కలిపేసుకుని మళ్ళీ ఆ పప్పుచారు కొంచెం సేపు మరగబెట్టుకొని అందులో సాంబార్ పౌడర్ వేసుకుంటే కనుక కొంచెం చిక్కగా ఉంటుంది. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను చింతపండు పేస్ట్ని ఎప్పుడు కూడా స్టోర్ చేసి పెడతానని చెప్పాను కదా. ఈ మధ్యన చింతపండు జస్ట్ ఒక 1/2 కిలో అలా తీసుకున్నాను అంతే. నేను అసలు దాన్ని పేస్ట్ లాగా చేయలేదు. దానివల్ల కొంచెం టైం టేకింగ్ అని అనిపిస్తుంది. చింతపండు పేస్ట్ ఉందనుకోండి, దాన్ని డైల్యూట్ చేసేసి వాటర్లో అది మనం డైరెక్ట్గా పప్పుచారులో వేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చింతపండు నానబెట్టాలి, దాన్ని పిసకాలి, ఇందులో వేయాలి, అంత పని ఉందన్నమాట. ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కూడా కడిగి పెట్టేశాను. యాక్చువల్గా రైస్ కుక్కర్ నేను ఇక్కడే పెడుతున్నాను కదా మన క్రాకరీ మీద. ఇంకా జస్ట్ అది తీసుకెళ్ళి కింద పెట్టేశాను అనమాట. కూరగాయ ముక్కలు అయితే కట్ చేసేస్తున్నాను. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇవి వేసాను అనమాట. ఇంతకు మించి కూరగాయలు నా దగ్గర కూడా ఏం లేవు. ప్రజెంట్ అయితే చిలకడదుంప ఉంది, కానీ చిలకడదుంప వేయలేదు. యాక్చువల్గా చాలామంది మేము చిలకడదుంపను కూడా వేసుకుంటాం. చిలకడదుంప తీయగా ఉంటుంది, నాకు భలే ఇష్టం అదంటే. సో ఇంక అన్ని కూరగాయలు ముక్కల్ని కట్ చేసేసి ఈ గిన్నె ఉంది కదా పక్కన, ఆ గిన్నెలో వేస్తున్నాను అనమాట. ఆ గిన్నె డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి నీళ్ళల్లో మంచిగా ఉడకబెట్టేస్తున్నాను. ఇందులో ఏం చేశాను, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను అనమాట. అందులో వేసేస్తే ఆటోమేటిక్గా వాటిలన్నిటికి పడుతుంది, ముక్కలకి కూడా అని చెప్పి ఇంక అన్నీ అందులో వేసేసాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో 1 hour షూట్ చేశానండి. 1 hourది 14 minutes వరకు తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి కదా పప్పుచారులో, నాకు భలే ఇష్టం. ఇంకా ఆనపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి, కానీ అవి లేవు. అందుకని చెప్పి జస్ట్ ఇవే వేసాను అనమాట. ఇంకా వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసి అవి కూడా వేసేస్తాను. ఈరోజు దోశలు వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇడ్లీ పిండి లేదు, జస్ట్ దోశల పిండి ఉంది. యాక్చువల్గా తీసి బయట పెట్టాల్సింది, కానీ ఇంకా డబ్బాని తీసి బయట పెట్టలేదు. దోశలు వేసేసి చట్నీ, యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈరోజు చట్నీ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే నాకు టైం సరిపోదు అని అనిపించింది అనమాట. అందుకే ముందు రోజునే కొంచెం ఎక్కువ చట్నీ చేసేసాను. పుట్నాలు ఉంటాయి కదా, వేయించిన శనగపప్పు, ఆ చట్నీ చేశాను అనమాట. యాక్చువల్గా నేను తినొద్దు అని అనుకున్నాను, కానీ నానితో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను. పిల్లలు ఉంటే ఇదే బెనిఫిట్, 3 పూట్ల తింటామన్నమాట. ఇదిగో దోశ పిండి తీసి ఒక గిన్నెలోకి దాన్ని నీళ్లు పోసి కొంచెం పలచగా చేశాను అనమాట. మళ్ళీ అంతా చేస్తే పులిసిపోతుందేమో అని భయం వేసి కొంచెమే తీసి ఆ గిన్నెలోకి కొంచెం నీళ్ళు, ఉప్పు వేసి
పలుచగా చేశాను అనమాట. కొంచెం తీసేసి ఇంకా ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇందులో మెంతులు శనగపప్పు వేసాను కదా, బయట ఉంటే ఏమన్నా పులిసిపోతుందేమో అని చెప్పి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. నాకు ఎందుకో అలా అనిపించింది. మెంతులు వేసాను కాబట్టి బాగా పొంగింది, పిండి కూడా మంచిగా అనిపించింది. దోశలు కూడా చాలామందికి క్రిస్పీగా ఉంటే ఇష్టం, కానీ నాకు దోశలు అంటే పల్చగానే ఉండాలండి. పల్చగా ఉండాలి, అలాగే మెత్తగా ఉండాలి. ఎంత బాగుంటాయో తెలుసా, అసలు నవలాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకని నాకు ఇష్టం బేసిక్గా. ఇంకా జస్ట్ కన్సిస్టెన్సీ చూసుకుంటున్నాను. ఇంకా ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. ఈ లోపల ఒక పక్కన పొయ్యి మీద పప్పు ఉడికిపోయింది, అది ఆఫ్ చేసేసాను. కూరగాయలు ఇంకా కొంచెం ఉడుకుతున్నాయి. ఈ లోపల మన మొక్కల పరిస్థితి ఏంటా అని చూడ్డానికి వెళ్ళాను. ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం పడుతుంది. వర్షం అంటే జస్ట్ డ్రిజ్లింగ్ అనమాట. ఈసారి ఈ బాల్కనీలోకి పడుతుంది. ఎప్పుడు అటు బాల్కనీలో కానీ వెనకాల నుంచి కానీ పడుతుంది వాన. ఈసారి ఇటు బాల్కనీలో నుంచి వాన పడుతుంది అనమాట. ఇది కొంచెం మన డోర్ వరకు కూడా వచ్చేసినాయి చినుకులు. ఏంటి ఇంతగా వాన పడుతుందా అని అనుకుంటే వాన దానికి కాదు, గాలికి ఆ చినుకులన్నీ అక్కడికి వచ్చేసినాయి అనమాట. మొక్కలైతే చాలా హెల్దీగా ఫ్రెష్గా కనిపిస్తాయి కదా వర్షం పడితే. మోరోవర్ వర్షం నీళ్ళతో మొక్కలు చాలా బాగా బతుకుతాయి. నేను చాలా ఫీల్ అవుతాను. వర్షంలో పెడితే మొక్కలు మంచిగా పెరుగుతాయి అని నా ఫీలింగ్ అనమాట. వర్షం నీళ్ళు ఇక్కడ పడాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మొక్కలు ఉంటాయి కదా, ఎప్పుడన్నా కుదిరితే జస్ట్ ఒకడొక్కడు నీళ్ళు అయినా కానీ పట్టి ఆ వర్షం నీళ్ళు ఈ మొక్కలకి పోస్తాను అనమాట. ఇంకా టైం అయిపోతుంది కదా, ఫాస్ట్గా పనులు చేసేసుకోవాలి. ఇంకా దోశలు వేసేయడానికి రెడీ అయిపోతున్నా. ఇంకా టైం జస్ట్ 7:10 ఎంతో అయి ఉంటుందండి. దోశలు వేసేస్తున్నాను. దోశలు వేసేసి హాట్ ప్యాక్లో పెడుతున్నా. మళ్ళీ అప్పటికప్పుడు అని అంటే ఇంకా మనకి టైం సరిపోదు కదా, అందుకని చెప్పి దోశలు హాట్ బ్యాగ్లో పెట్టేసి ఇంకా నానిని లేపాను. 7:30కి అలా లేపుతున్నాను అనమాట. నేను కూడా 9:15కి మ్యాక్సిమం వెళ్ళిపోతున్నాను. నాకు నిన్న కూడా 9:50కి ఆఫీస్కి వెళ్ళాను. ఇంట్లో 9:15కి బయలుదేరాను అనమాట. ఇప్పుడు పప్పుని ఉడికిపోయింది, జస్ట్ దాన్ని మెదుపుదామని చెప్పేసి తీస్తున్నాను. దీన్ని మెదిపేసామనుకోండి, ఈ లోపల కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులో డైరెక్ట్గా వేసేయచ్చు కదా, అందుకని చెప్పి నాకు అది మెదపడానికి మనకి పప్పు గుత్తుంటుంది కదా, అలాంటివి ఏమీ లేవు. జస్ట్ గరిటతోనే మెదిపేస్తాను అనమాట. ఏ పప్పు చేసినా నేను ఇలాగే మెదుపుతాను. పెసరపప్పు చారు కానివ్వండి, కందిపప్పు చారు కానివ్వండి, ఏదైనా. పెసరపప్పు చారు కూడా నేను రెగ్యులర్గా చేస్తాను. అందులో చింతపండు పులుసు పోయకుండా నిమ్మకాయ రసం పిండుతాను అనమాట. అందులో కూడా నేను ఒకసారి ఏం చేశానంటే క్యారెట్, బెండకాయలు ఇలాంటివన్నీ వేసి చేశాను. నార్మల్గా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి చేస్తాను. నాకు ఎందుకో పెసరపప్పు చారు భలే అనిపిస్తుంది. దట్టు ఈవినింగ్ టైంలో తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. వడియాలు నంచుకొని అలా తింటే, వేడివేడి పెసరపప్పు, వేడివేడి అన్నం, వడియాలు నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా దోశలు వేసేస్తాం మొదలెట్టేసాను. పక్కన హాట్ బ్యాగ్ పెట్టాను కదా, ఇంకా అందులో వేసేస్తున్నాను అనమాట దోశలు. నాకు కూడా పని అవ్వాలి కదా, గమ్ముని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. 1 అవర్ చెప్పాను కదా, ఈ వీడియోని నేను 1 అవర్ షూట్ చేశాను. 1 అవర్ వీడియోని 14 మినిట్స్కి కుదిర్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో బయట చట్నీలన్నీ బయట పెట్టేశాను. అలాగే దోశపిండి కూడా లోపల పెట్టేశాను కదా, దోశలు వేసేస్తున్నాను ఫాస్ట్గా. నేను చెప్పాను కదా మీకు, నూనె డబ్బా నేను ఒక ప్లాస్టిక్ గిన్నెలో పెడతానని చెప్పి, లేకపోతే పక్క నుంచి కారుతూ ఉంటుంది అనమాట. ఈ డబ్బాని డైరెక్ట్ అందులోకి తీసుకెళ్ళి పెట్టాను అనుకోండి, ఈ నూనె అంతా అందులో కింద స్ప్రెడ్ అయిపోతుంది. చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ముక్కలు ఉడికిపోయినాయి, పప్పులో వేసేస్తున్నాను. ఇంకా పప్పులో వేసేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి పప్పు ఈ ముక్కలు కలిసేంత వరకు మంచిగా కలిపాను అనమాట. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు చింతపండు నీళ్లు పోయాలి. ఈ చింతపండు ఆల్రెడీ నానబెట్టాను. చింతపండు నీళ్లు కూడా పోసేసి మంచిగా మరగబెట్టి ఉప్పు చూసి తాలింపు పెట్టేశాను అనమాట. నేను అయితే పప్పుచారు ఇలాగే చేస్తాను. మోరోవర్ నేను ఈసారి సాంబార్ పొడి వేసాను కాబట్టి కొంచెం చిక్కబడింది అనమాట పప్పుచారు. చాలా బాగుంటుంది కదా పప్పుచారు. చాలామంది నా వీడియోస్ చూసే వాళ్ళల్లో పప్పుచారు లవర్స్ ఉంటారు. నాకు కూడా పప్పుచారు అన్న
మామిడికాయ పప్పుచారన్నా, పెసరపప్పు చారన్నా ఇలాంటివంటే చాలా ఇష్టము. మా పిల్లలకి కూడా చాలా ఇష్టము. అందుకని చెప్పే పప్పుచారు కాసాను అనమాట. సాయంత్రం వచ్చిన తర్వాత కోడిగుడ్డు అట్టేస్తానని చెప్పాను. సరే అని అన్నాడు. కానీ సాయంత్రం ఏం తిన్నాము అనేది నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను. మేబీ 5 o'clockకి టుడే, లేకపోతే రేపు 10 o'clockకి పొద్దున్న అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా సాయంత్రం అది కోడిగుడ్డు అట్టేస్తాను అని, ఇప్పుడు టైం లేదు అంటే సరే అత్తయ్య అన్నాడు అనమాట వాడు. ఇంకో పప్పుచారు చిక్కగా వచ్చింది. ఇంకా దోశలు కూడా వేసేసాను కదా, మెత్తగా ఉండాలి దోశలు. మనకి చపాతీలు చూపిస్తారు కదా టీవీలో, తుంచితే 2 వేళ్ళతో తుంచేలాగా ఉండాలి అని చెప్పి అలాగ జస్ట్ ఇలా పట్టుకుంటే అలా చిరిగిపోయేలాగా ఉన్నాయన్నమాట దోశలు అయితే. దూదుల్లాగా నాకు భలే ఇష్టం మెత్తగా ఉంటాయి. పాలు తోడు పెట్టేశాను ఆల్రెడీ. ఇది వచ్చేసి నిన్న నిన్న మేము ఎక్కడికి వెళ్ళాము, యాదగిరిగుట్ట వెళ్ళాము. సో అక్కడ మామిడికాయ తీసుకున్నాం అనమాట. మామిడికాయ తీసుకొని ఆ టెంక మిగిలితే అది తెచ్చి దాచాను. అనవసరంగా నేను ఇలాంటి పనులు చేస్తాను తెలుసా. అది మళ్ళీ తినము పెట్టము, కానీ దాన్ని దాచాను అనమాట. అదే రోజు సాయంత్రం మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి చెత్తబొట్లో వేసామన్నమాట. అనవసరంగా ఇంత గిన్నె ఎందుకు కౌంటర్ టాప్ మీద అని చెప్పి. ఇంకా నానిని లేపి మొహం కడిగిపిచ్చి, వాడే కడుక్కుంటానులేండి. నానిని లేపితే మొహం కడుక్కున్నాడు. సో ఇంకా కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని ఆ తర్వాత తినేస్తావా అంటే అన్నాడు. వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు ఈ లోపల. తనతో మాట్లాడతా మేమిద్దరం కూర్చుని తినేసాము. నానిగడు కూడా ఈ మధ్యన కాఫీలు గట్ట తాగడం నేర్చుకున్నాడు. నాకేంటో ఏం ఫీలింగ్ అంటే చిన్నపిల్లలకి కాఫీలు పట్టించొద్దు అనే ఫీలింగ్ అనమాట. చిన్నప్పుడు కూడా వచ్చున్నారు వీళ్ళు నా దగ్గర. అప్పుడెప్పుడు నేను వీళ్ళకి కాఫీలు ఇవ్వడము అలాంటివి చేయలేదన్నమాట. పాలు తాగొచ్చు కానీ కాఫీలు తాగకూడదు అని నా ఫీలింగు. కానీ వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు బీటెక్లు చదువుతున్నారు ఒక్కొక్కళ్ళు. సో ఇప్పుడు కాఫీలు టీలు తాగడం నేర్చుకున్నారంట. టీ తాగట్లేదంట కానీ కాఫీ తాగుతున్నాడంట. నాని వాళ్ళ కాలేజ్లో ఇస్తారంట. అదే చెప్తున్నాడు, ఇది తాగితే క్లాస్లో నిద్ర రాదు అత్తయ్య అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ క్లాసు మధ్యాహ్నం 2:00 అందుకని చెప్పేసి ఇది తాగి వెళ్తాము, నిద్ర రాదు అని అంటున్నాడు. మరి ఎంత నిజమే ఎంత అబద్ధమో వాళ్ళ చెల్లి నా వీడియోస్ చూస్తుంది. చెల్లి కమెంట్లో చెప్పాలి. చూస్తున్నాడు, నువ్వు నాకు వీడియోలు తీయొద్దు, నాకు సిగ్గు, ఇలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. నేనేమో ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్తున్నాను. నేనైతే బాక్స్ పెట్టుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఈరోజు పప్పుచారు కదా, ఫుల్ ఆకలేసేస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను కూడా దోశలు తిన్నాను, కాఫీ తాగాను. 2:30 వరకు అసలు ఆకలే వేయలేదు. టైం ఇంకా 2:30 అయిపోతుందని చెప్పి లంచ్కి వెళ్ళాను అనమాట ఆఫీస్లో. పైన దేవుడు పెట్టి మీద పువ్వులు పెట్టాను కదా, అవి దేవుడి దగ్గర పెట్టినాయి అనమాట. ఇప్పుడు అవి ఉర్లీలో వేసేసి సెంటర్ టేబుల్ ఉంది కదా అందు మీద పెడతా. యాక్చువల్గా పువ్వులు కూడా మార్చాలి, నాకు కొంచెం టైం లేక మార్చట్లే. ఒక్కొక్కటి మారుస్తున్నాను అనమాట. ఇత్తడి పళ్ళాలు అవి కడగాలి, అవి కడిగేసి అందులో పువ్వులు వేస్తా. ఖాళీ అయిన గిన్నెలన్నీ తీసుకొని వెళ్ళి టబ్బులో వేసేస్తున్నాను. అన్ని పనులు అయిన తర్వాత లాస్ట్ పని ఓన్లీ గిన్నెలు కడగడము. ఇంకా గిన్నెలు కడిగేసి డైరెక్ట్ స్నానం చేయడానికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను నార్మల్గా చేసేది కూడా లాస్ట్ ఏదన్నా ఉంది అని అంటే కౌంటర్ టాప్ క్లీన్ చేయడము, స్నానం చేయడానికి వెళ్ళడము. నేను ఇలాగే చేస్తాను. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంక నేను ఏ పని చేయను, నాకు ఎందుకో ఇష్టం ఉండదు అనమాట. నానిగాడేమో ఒక పక్కన కాఫీ తాగుతున్నాడు, ఏంటంటో చెప్తున్నాడు స్కూల్ గురించి, అదే వాళ్ళ కాలేజ్ గురించి. నేనేమో పువ్వులు వేస్తున్నాను అనమాట ఉర్లీలో. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తానండి.